వెల్కమ్ బ్యాక్. జగిత్యాల జిల్లా కోరుట్లలో ఎయిర్టెల్ ఉద్యోగులను బెదిరించిన ముగ్గురిని అరెస్ట్ చేశారు. మార్తా శివకుమార్, భోగ శ్రీనివాస్, అడ్డగట్ల సురేష్ అనే వ్యక్తులు 10 లక్షలు ఇవ్వాలని డిమాండ్ చేశారని బాధితులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఆన్లైన్లో 30,000 పంపామని తెలిపారు. నిందితులు వీడియో కాల్లో గన్, తల్వార్తో బెదిరించారని ఆరోపించారు. బాధితుల ఫిర్యాదుతో రంగంలోకి దిగిన పోలీసులు ముగ్గురు నిందితులను అరెస్ట్ చేసి ఆయుధాలు స్వాధీనం చేసుకున్నారు. కోరుట్ల పట్టణంలో ఈ ఎయిర్టెల్ నెట్వర్క్కు సంబంధించిన మార్కెటింగ్ బిజినెస్ చేయాలంటే ఈ కోరుట్లలో ఉన్న మొబైల్ షాప్ అసోసియేషన్ వాళ్ళకు అమౌంట్ డబ్బులు ఇవ్వాలని చెప్పేసి అసోసియేషన్కి సంబంధించిన మార్తా శివకుమార్, భోగ శ్రీనివాస్, అడ్డగట్ల సురేష్ అనే ముగ్గురు వ్యక్తులు ఈ ఎయిర్టెల్ ఎంప్లాయీస్ని అలాగే ఇక్కడ ఉన్న ఎయిర్టెల్ డిస్ట్రిబ్యూటర్స్ని డబ్బులు ఇవ్వాలని బెదిరించగా వాళ్ళు భయపడి 30,000 వాళ్ళకి ఆన్లైన్లో పంపించడం జరిగింది. ఈ ముగ్గురు వ్యక్తులు ఎవరైతున్నారో వాళ్ళ దగ్గర ఈ తుపాకులు మరియు కత్తులు చూపించేసి ఇక్కడ బిజినెస్ చేయాలంటే మాకు 10 లక్షలు ఇవ్వాలని డిమాండ్ చేసి వాళ్ళని బెదిరించగా, ఇవ్వకపోతే మిమ్మల్ని ఇక్కడ బిజినెస్ చేయలేం, అలాగే చంపేస్తామని చెప్పి బెదిరించగా వాళ్ళు కోరుట్ల పిఎస్ని ఆశ్రయించడం జరిగింది. వాళ్ళు ఇచ్చిన ఫిర్యాదు మేరకు అట్టి వ్యక్తులపైన కేసు నమోదు చేసి ముగ్గురిని అదుపులో తీసుకొని వాళ్ళ స్వాధీనంలో ఉన్న ఈ 2 రైఫిల్స్ను అలాగే తల్వార్ను